హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఊటీ ఘాట్ రోడ్ లో ఒక చిన్న తప్పు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అంతేకాకుండా దట్టమైన అడవి, వరుసగా వచ్చే వంకర టింకర మలుపులు అంటే హెయిర్ పిన్ బెండ్స్ లాగా ఉంటాయండి. లోతైన లోయలు, చల్లని వాతావరణం ఇవన్నీ ఎంత అందంగా ఉంటాయో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటాయండి. ఈ ఘాట్ రోడ్ లో సేఫ్ గా ఎలా డ్రైవ్ చేయాలి, మధ్యలో వాహనం ఆగితే ఏం చేయాలి, రాత్రి సమయంలో డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురా టెంపో వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ప్రయాణం మంగళ ఫారెస్ట్ నుంచి ఊటీ ఘాట్ రోడ్ వరకు పూర్తి జర్నీ వీడియో ఈ రోజు అప్లోడ్ చేయడం జరిగిందండి. ఈ ప్రయాణంలో దట్టమైన అడవులు, అలాగే అందమైన కొండలు, వరుసగా వచ్చే హెయిర్ పిన్ బెండ్ లాంటి మలుపులు, కొండలపై కనిపించే చిన్న చిన్న ఇల్లు, చల్లని గాలి, ప్రకృతి అందాలు ప్రతి క్షణం మనసును దోచేస్తాయి. కానీ ఈ అందాలను ఆస్వాదించే సమయంలో మన భద్రత కూడా అంతే ముఖ్యమండి. మంగళ ఫారెస్ట్ లోకి అడుగు పెట్టంగానే రెండు వైపులా పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వేగాన్ని పూర్తిగా నియంత్రణలో ఉండాలి. అంతేకాకుండా అడవి దాటిన తర్వాత కూడా అసలైన ఊటీ ఘాట్ రోడ్ ప్రారంభం అవుతుంది. వరుసగా వచ్చే హెయిర్ పిన్ మలుపులు, లోతైన లోయలు, ఎత్తైన కొండలు ప్రతి మలుపు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుందండి. ప్రతి బెండ్ కరువు దగ్గర తప్పకుండా హారన్ అనేది కంపల్సరీగా కొట్టాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్టేక్ చేయకూడదు. మీ వెహికల్ ఏ లైన్ లో అయితే పోతుందో అదే లైన్ లో జాగ్రత్తగా ప్రయాణించాలి. అలాగే ఊటీ లిమిట్స్ లో మన వెహికల్ అడుగు పెట్టగానే వాతావరణం పూర్తిగా మారిపోతుందండి. చల్లని గాలి, టీ తోటలు, టీ ఆకు తోటలు, కొండలపై కనిపించే చిన్న చిన్న ఇల్లులు, మేఘాల మధ్య మెరిసే అందమైన ప్రకృతి చూస్తుంటే విదేశాల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ప్రతి మలుపు ఒక కొత్త అందాన్ని చూపిస్తుందండి. అదే విధంగా ముఖ్యమైన విషయానికి వస్తే, ఘాట్ రోడ్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి కూడా. ఎందుకంటే నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నానండి. మనం ఘాట్ రోడ్ లో ప్రయాణించేటప్పుడు మినిమం అండ్ మాక్సిమం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసరికి వేగాన్ని, మన వెహికల్ స్పీడ్ ని 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో ఉంచండి. రెండవది, ప్రతి మలుపు దగ్గర హారన్ కంపల్సరీగా హారన్ అయితే కొట్టండి. అలాగే ఆకస్మికంగా బ్రేక్ అయితే వేయకండి. అంటే సడన్ బ్రేక్ అయితే ఎప్పుడు వెనక వెహికల్ చూసుకొని జాగ్రత్తగా అయితే బ్రేక్ అప్లై చేయండి. అంతేకాకుండా వెహికల్ మనం ఘాట్ నుంచి కింద దిగేటప్పుడు న్యూట్రల్ లో మాత్రం వాహనాన్ని నడపకండి. ఇంజన్ బ్రేక్ అనేది ఉపయోగించండి. ఇంజన్ ఎప్పుడైతే న్యూట్రల్ అనేది చేస్తామో వెహికల్ మన కంట్రోల్ అయితే ఉండదండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఐదవ విషయానికి వచ్చేసరికి, పొగమంచు లేదా వర్షం ఉంటే లో బీమ్ లైట్ అనేది మాత్రమే ఉపయోగించండి. హై బీమ్ అనేది ఎక్కువ శాతం ఉపయోగించకండి. లో బీమ్ అనేది ఎదుట వచ్చే వెహికల్ కూడా మన లైట్ అనేది కళ్ళకి ఫోకస్ అనేది వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందండి. అందువల్ల వాళ్ళ విజన్ మన విజన్ కరెక్ట్ గా ఉంటుంది. అలానే చివరిగా మన డ్రైవర్ సోదరులకు అందరికి కూడా, అలానే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్ వెహికల్స్ సంబంధించి డ్రైవ్ చేసే వాళ్ళందరికీ కూడా చివరిగా చెప్పే విషయం ఏంటంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర ఏదైనా అనిపిస్తే వెంటనే సురక్షితమైన చోటును చూసి అక్కడ ఆపుకొని నిదానంగా విశ్రాంతి తీసుకొని వెళ్ళడం చాలా మంచిదండి. ఒక గొప్ప ఉదాహరణ. ఎందువల్లంటే ఈ నిద్ర మనకి ఎప్పుడు ఏ టైంలో వస్తుందంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఉదయాన్నే 6 లోపల ఎర్లీ మార్నింగ్ టైంలోనే ఈ మంక్ అనేది వస్తుందంటే ఆటోమేటిక్ గా ఏసీల వల్ల గానీ, లేకపోతే నిద్ర లేకపోవడం వల్ల గానీ, ఎంతసేపు మేలుకున్నా ఇబ్బంది లేదు. ఆ టైంలో అనేది ఏదైనా నిద్ర అనిపిస్తే మాత్రం వెహికల్ ని ఏదైనా సేఫ్ సైడ్ చూసుకొని పార్క్ చేసి ఒక గంట గానీ 2 గంటలు గానీ రెస్ట్ తీసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా మంచి పని అని నా భావన అండి. అందువల్ల మీరు కూడా అర్థం చేసుకొని, ఒక క్షణకాలం నిద్ర కంటిరెప్ప పడితే చాలా అనర్థమే మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి. అందువల్ల కొంచెం సేఫ్ గా అయితే రోడ్డు మీద ఘాట్ రోడ్లలో జాగ్రత్తగా ఉండండి. ఘాట్ రోడ్ లో మధ్యలో వాహనం చెడిపోతే, ఒకవేళ ఘాట్ రోడ్ లో వాహనం చెడిపోయి ఆగిపోతే భయపడకండి. వాహనాన్ని వీలైనంత వరకు రోడ్డు పక్కగా తీసుకెళ్ళండి. హజార్డ్ లైట్లు మాత్రం ఆన్ చేయండి. అంటే 4 ఇండికేటర్ ఆన్ చేసి పెట్టండి. వాహనం వెనుక వార్నింగ్ ట్రయాంగిల్ పెట్టండి. అది కంపెనీ వాళ్ళు మనం వెహికల్స్ కొనేటప్పుడే వార్నింగ్ ట్రయాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఆ వార్నింగ్ ట్రయాంగిల్ అనేది వెనుక భాగంలో వెహికల్ బ్యాక్ సైడ్ అయితే పెట్టండి. ఏదైనా వెహికల్స్ వచ్చేటప్పుడు ఆడ ఏదైనా ఎమర్జెన్సీ ఉందని అర్థం చేసుకుంటారు. దానివల్ల ప్రమాదం కూడా మనకి తప్పుతుంది. అది ఇంకొకరు కూడా ఉపయోగపడుతుందండి. మర్చిపోకుండా 4 ఇండికేటర్ తో పాటు ఆ ట్రయాంగిల్ కూడా, వెనకాల రేడియం ట్రయాంగిల్ కూడా పెట్టండి. మెయిన్ గా రోడ్డుపై అయితే నిలబడకండి. అవసరమైతే రోడ్ సైడ్ అసిస్టెంట్స్ లేకపోతే మెకానిక్ ను సంప్రదించడానికి ట్రై చేయండి. లోకల్ గా మీకేమీ లేకపోతే సేఫ్టీ రూల్స్ ప్రకారం ఘాట్ సెక్షన్ లో కొన్ని నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు ఘాట్ ఎక్కేటప్పుడే. అవైతే కొద్దిగా సేవ్ చేసి పెట్టుకోండి. ఏ టైంలో
ఏ ఇబ్బంది మనకు చెప్పి రాదండి. కాబట్టి ఎక్కువ శాతం ఈ ఘాట్ స్టార్టింగ్ లోనే మీకు నంబర్స్ అనేవి ఉంటాయి కాబట్టి సేఫ్ సైడ్ గా జాగ్రత్త అనేది మెయిన్ గా తీసుకోండి. మనం ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. లేదంటే మన డ్రైవర్ సోదరులు చాలా వరకి పార్టీని తీసుకుపోతూ ఉండొచ్చు. వాళ్ళకి కొంతమందికి సీనియర్స్ కి అవగాహన ఉంటుందండి. అవగాహన లేని వాళ్ళు ఓన్ డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది అవగాహన లేక ఈ ఘాట్ రోడ్ లో ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపుకోవడం, రిపేర్ అయితే నడి రోడ్ లో పెట్టేయడం, ఏ సేఫ్టీ పర్పస్ కూడా కనీసం ఏ జాగ్రత్తలు కూడా తీసుకోరండి. అలాంటి ఉదాహరణలు నేను ఎన్నో సార్లు చూస్తున్నాను. అలాగే ఇబ్బంది పడే వాళ్ళని కూడా నేను కూడా వాళ్ళకి తగిన సహాయం అయితే చేస్తున్నానండి రోడ్ల మీద. రాత్రి సమయాలలో ఘాట్ రోడ్ లో డ్రైవింగ్ చేయాలంటే మరింత జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. నైట్ టైం అవసరం లేకుండా హై బీమ్ అనేది ఉపయోగించకండి. ప్రతి మలుపు దగ్గర వేగాన్ని తగ్గించండి. ముందు వాహనానికి తగినంత దూరం అయితే డిస్టెన్స్ పాటించండి. అడవి జంతువులు ఆకస్మికంగా రోడ్డుపైకి రావచ్చండి. కాబట్టి అప్రమత్తంగా మనం ఎప్పుడు ఉండాలి. రాత్రి సమయాలలో అవసరమైన వరకే మనం వెహికల్ ఓవర్‌టేక్ అనేది జాగ్రత్తగా చూసి చేయాలండి. అనవసరమైన ఓవర్‌టేక్‌లు అయితే చేయకండి. అదే విధంగా ప్రతి మలుపు తిరిగినప్పుడు కొత్త ప్రకృతి అందాలు కనిపిస్తాయి. మేఘాల మధ్య కనిపించే గ్రామాలు, పచ్చని టీ తోటలు చూస్తుంటే కళ్ళను తిప్పుకోవాలనిపించదండి. కానీ అందాలను చూస్తూ డ్రైవింగ్ పై దృష్టి కోల్పోవద్దండి. ఘాట్‌లో ఘాట్ రోడ్‌లో స్పీడ్ కంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ముఖ్యమైనది. ప్రతి బెండ్ కర్వ్ దగ్గర హార్న్ అయితే కంపల్సరీ పదే పదే నేను చెప్తున్నానని అనుకోవద్దండి. హారన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీ లైన్‌లో ఎప్పుడు వదలకుండా అవసరం లేకుండా ఓవర్‌టేక్ చేయకండి. ఒకవేళ ఎక్కే సమయంలో వాహనం పవర్ తగ్గినా గాని లేదా ఆగిపోయినా గాబరా అయితే పడకండి. వెంటనే హ్యాండ్ బ్రేక్ అనేది అప్లై చేయండి. అంటే హ్యాండ్ బ్రేక్ అనేది వేయండి. హజార్డ్ లైట్ ఆన్ చేయండి. వెనక వాహనాలకు సంకేతంగా మీరు ట్రయాంగిల్ బోర్డ్ అనేది సేఫ్టీగా పెట్టండి. సురక్షితమైన ప్రదేశంలోనే వాహనాన్ని నిలపండి. ఘాట్ రోడ్ లో దిగే సమయంలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు న్యూట్రల్ లో వాహనం నడపడం అండి. అలా చేయడం చాలా ప్రమాదకరం. ఎప్పుడు గేర్ లోనే ఇంజిన్ బ్రేక్ తోనే దిగండి. అప్పుడే వాహనం మీ నియంత్రణలో ఉంటుంది. రాత్రి సమయాలలో ఈ ఘాట్ రోడ్ లో డ్రైవింగ్ చేయాల్సి వస్తే మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలి. పొగమంచు వల్ల విజిబిలిటీ తగ్గిపోతుంది. అవసరమైనప్పుడు మాత్రమే హై బీమ్ ఉపయోగించండి. మలుపులు దగ్గర స్పీడ్ తగ్గించండి. అడవి జంతువులు ఆసక్తిమికంగా రోడ్డుపైకి వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. వాటిని గమనించుకొని మనం డ్రైవ్ అనేది ఇంపార్టెంట్ గా చేయాలండి. ఊటీలోకి మనం రాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. చల్లని గాలి, మేఘాలతో కమ్ముకున్న కొండలు, ఈ టీ తోటలు, కొండలపై వరుసగా కనిపించే అందమైన చిన్న చిన్న ఇల్లులు, ప్రతి దృశ్యం కెమెరాతో బంధించాలనిపిస్తుంది. అందుకే ఊటీని క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా పిలుస్తారండి. అదే విధంగా ఒక చిన్న నిర్లక్ష్యం భారీ ఫైన్ మాత్రమే కాదండి, ప్రాణాలకు కూడా ప్రమాదం కావచ్చు. ఈ రోడ్లో నేను చెప్పే ప్రతి మాట ఒక డ్రైవర్ గా నా అనుభవం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి ప్రతి ఒక్క విషయాన్ని అవపోసన చేసుకొని మీరే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి డ్రైవర్ తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలండి. అంటే పెద్ద బళ్ళు అంటే టెంపో ట్రావెలర్స్ మేము తోలే పెద్ద బళ్ళు అయితే ఒక డ్రైవర్ సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అదే విధంగా కార్ల విషయానికొస్తే మనం ఒక డ్రైవరే కాదండి, ఎవరైతే ఓన్ డ్రైవింగ్ చేస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కాకుండా డ్రైవర్ గా చేసేవాళ్ళు మొదటిగా డ్రైవర్ మాత్రమే కాదు, ముందు సీట్ లో కూర్చున్న వారు కూడా సీట్ బెల్ట్ అనేది తప్పనిసరిగా ధరించాలి. ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అవ్వగానే పోలీసులు ఎక్కువగా అక్కడక్కడ చెకింగ్లు అయితే నిర్వహిస్తుంటారు. అక్కడ ఎవరికి మినహాయింపు ఉండదండి. ప్రైవేట్ వెహికల్ అయినా గానీ, పబ్లిక్ బోర్డ్ వెహికల్ అయినా గానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనం అయినా డ్రైవర్ యూనిఫామ్ లో ఉండాల్సిన చోట యూనిఫామ్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా తప్పనిసరిగా కనిపిస్తే మాత్రం వాళ్ళకి ఫైన్లు అనేది చాలా వరకు విధిస్తారండి. అందువల్ల డ్రైవర్ యూనిఫామ్ లో ఉండాల్సిన చోట యూనిఫామ్, అలానే సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలి. సేఫ్టీ పర్పస్ అండి. అదే విధంగా వాహనానికి అదనంగా అమర్చిన బంపర్లు కావచ్చు, రూల్స్ కు విరుద్ధంగా వేసిన ఎక్స్ట్రా లైట్స్ ఉంటే కూడా వెంటనే చర్యలైతే తీసుకునే అవకాశం ఉంటుంది. పోలీసులు గమనించే అక్కడికక్కడికే వాహనాన్ని ఆపి ఫైన్ అయితే వేస్తారండి. అందుకే ప్రయాణానికి ముందే మీ వాహనానికి రూల్స్ కు అనుగుణంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఫారెస్ట్ ఘాట్ రోడ్ లో రాత్రి సమయాల్లో వాహనాలు అనుమతి ఉండదండి. సాధారణంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే మాత్రమే అనుమతి అయితే ఉంటుంది. మీరు ఆలస్యంగా బయలుదేరితే ఈ ఘాట్ రోడ్ లో వెళ్ళేదానికైతే అనుమతి ఉండదు. అందుకే గూగుల్ మ్యాప్స్ లో కూడా సమయం దాటిన తర్వాత కూడా ఈ ఫారెస్ట్ రూట్ ని చూపించదండి. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం. రాత్రి ప్రయాణం చాలా ప్రమాదకరం. అడవి జంతువులు, పొగమంచు ఎక్కువగా విజిబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇవన్నీ ప్రమాదాన్ని పెంచే స్థాయిలో ఉంటాయండి. అందుకే నేను ప్రతి వీడియోలో డ్రైవింగ్ సేఫ్టీ గురించి తప్పకుండా చెప్తుంటాను. అది చాలా వరకి
నన్ను ఆ వీడియోస్ లో చెప్పే జాగ్రత్తలు చూసి చాలా వరకు అందరూ అవహేళన చేసుకోవచ్చు. వాటికి అన్నిటికీ నేను ఆలోచించానండి. ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళలో 10 మంది చూసినా గాని వాళ్ళలో ఒక ముగ్గురన్నా మారుతారనే ఒక దృఢ సంకల్పంతో ఈ వీడియోస్ చేస్తున్నాను ఈ రోజుటికి. ఎందుకంటే నేను చెప్పేది ఒక మీకు ఉపదేశం అయితే కాదండి. ఒక డ్రైవర్‌గా నా అనుభవం గురించి అయితే చెప్తున్నా. నా వీడియోని 10 మంది చూసిన అందులో నలుగురైనా జాగ్రత్త పాటిస్తే అదే నాకు చాలా సంతోషం అండి. అదే విధంగా మనం సమ్మర్‌లో ఏం తీసుకెళ్ళాలి ఊటీకి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గాని, మనం తీసుకెళ్లాల్సిన థింగ్స్ గురించి గాని, నవంబర్, డిసెంబర్, జనవరిలో ఎంత చలిగా ఉంటుంది? ఏ బట్టలు తీసుకెళ్ళాలి? ఏ జాగ్రత్తలు పాటించాలి? ఈ ఊటీ ట్రిప్‌ను సూపర్‌గా మార్చే పూర్తి గైడ్‌లైన్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. సమ్మర్ సీజన్‌లో కూడా ఊటీలో ఉదయం, సాయంత్రం చల్లగానే ఉంటుంది. మధ్యాహ్నం కొద్దిగా ఎండ ఉన్నా మన ప్రాంతంలో ఉన్నంత వేడైతే ఉండదండి. ఏమాత్రం ఉండదు. కాబట్టి ఒక లైట్ జాకెట్, ఫుల్ స్లీవ్ టీ షర్ట్ లేదా స్వెటర్ తప్పకుండా తీసుకెళ్ళండి. సౌకర్యంగా నడవడానికి మంచి షూస్ అయితే వేసుకోండి. ఎందుకంటే అక్కడ చాలా చోట్ల నడవాల్సి ఉంటుంది. త్రాగునీరు బాటిలు అంటే మంచినీళ్ళ బాటిల్ ఒకటి, దాంతో పాటుగా క్యాప్ ఒకటి, సన్ గ్లాసెస్ కూడా వెంట తీసుకెళ్ళండి. వింటర్ సీజన్ లో అంటే నవంబర్ నుంచి జనవరి వరకు, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలలో ఊటీలో చాలా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కు పడిపోతుంది. కాబట్టి ఒకటి కాదు 2 లేయర్లుగా ఉ వెచ్చని బట్టలైతే తీసుకెళ్ళండి. మందమైన జాకెట్లు, స్వెటర్లు, థర్మల్ వేర్, మంకీ క్యాప్ లేదా ఫ్యూలెన్ క్యాప్ అండి. ఫ్యూలెన్ క్యాప్ మామూలుగా మనకి ఈ ఈ చెవుల దాకా వస్తాయి. అలాంటివి. చేతి గ్లౌజులు ఇవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకెళ్ళండి. ఎందుకంటే చలి ఉన్న టైంలో నేను వెళ్లి చాలా ఇబ్బంది పడ్డానండి. బండిలో అంటే మేము డ్రైవర్‌గా వెళ్ళినప్పుడు ఏందంటే ఎక్కువ శాతం బండిలోనే పనుకోవాల్సొస్తుంది. మాకు కొన్ని కొన్ని దగ్గరల రూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మాకు రూమ్స్ లేనప్పుడు బండిలో ఉండాల్సొస్తే ఆ వింటర్ సీజన్‌లో నవంబర్, డిసెంబర్‌లో ఊటీకి వెళ్ళాలంటేనే మేము కూడా భయపడతామండి. అంత చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ చలిగా ఉండే తీవ్రతలో మన బాడీ ఉదయాన్నికి అసలు నిద్ర అనేది పట్టదండి. బండిలో ఉన్న ఒక దుప్పటి మేము తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకున్నా గానీ, కాళ్ళు, చేతులు మంటలొచ్చేస్తాయి. అంత చలిగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా నవంబర్, డిసెంబర్, జనవరిలో వెళ్ళేవాళ్ళు మన వ్యూవర్స్ గావచ్చు, మన వీడియో చూస్తున్న వాళ్ళు ఊటీకి వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా తప్పనిసరిగా ఈ జాకెట్‌లయితే గావచ్చు, మన స్వెటర్స్ అయితే గావచ్చు, మంకీ క్యాప్స్ గావచ్చు, చేతికి హ్యాండ్ గ్లౌజులు గావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ ఈ నేను చెప్పిన కొన్ని కొన్ని పాటించండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి లేకపోతే మాత్రం మీకు నరకంగానే ఉంటుందండి. క్యాంప్ ఫైర్ అనేది కొన్ని కొన్ని వాటిల్లో రిసార్ట్‌లలో గూడా ప్రొవైడ్ చేస్తారు. అది మనకి సెపరేట్‌గా అమౌంట్ అనేది వాళ్ళు చార్జ్ చేస్తారండి. అవన్నీ మనము రూమ్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇవన్నీ లేకపోతే చలిని తట్టుకోవడం చాలా కష్టంగా మారుతుందండి. అందువల్ల సేఫ్‌గా అయితే ముందుగా ఊటీ అనేది మీ ప్లానింగ్‌లో ఉంటే ఒక సమ్మర్ సీజన్‌లో అయితే ఏ ఇబ్బంది ఉండదు. వింటర్ సీజన్‌లో మాత్రం మీరు ఊటీ ప్లానింగ్ గాని ఉంటే మాత్రం నేను చెప్పేది కంపల్సరీగా అయితే ప్యాక్ చేసుకొని ఊటీకైతే బయలుదేరండి. ఊటీలో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఊటీలో ఇంకొక విషయం ముఖ్యమైన విషయానికొచ్చేసరికి స్టే బుక్ చేసుకునేటప్పుడు ఒక విషయం అయితే తప్పకుండా అడగండి. గ్రేజర్ ఉందా? వేడి నీళ్లు 24 గంటలు వస్తుందా? ఎందుకంటే చలి చలిలో వేడి నీరు గూడా చాలా అవసరం అండి. అదే విధంగా వీటిల్లో ముఖ్యమైన జాగ్రత్తల విషయానికొచ్చేసరికి చలి ఎక్కువగా ఉందని హీట్ కోసం చాలా మంది ఏదైనా బొగ్గు లేదా స్టవ్‌లను గది లోపల వెలిగించడం అది చాలా ప్రమాదకరం అండి. అంతే కాకుండా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని వెచ్చని బట్టలు తప్పనిసరిగా వేయండి. తరచూ వేడి టీ గాని లేదా కాఫీ గాని వేడి నీరు ఎక్కువగా తాగేదానికి ప్రయత్నించండి. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనంతో బయటికి వెళ్తే చాలా జాగ్రత్త అనేది డ్రైవ్ చేయండి. ఎందుకంటే పొగమంచు తీవ్రతగా ఎక్కువగా ఉన్నప్పుడు బయటికెళ్తే మాక్సిమం వెళ్ళకండి. వెళ్తే మాత్రం చాలా వరకి విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కనిపించదండి. ముందర మనకి ఆ గ్లాస్‌లో నుంచి ఆ పొగమంచులో రోడ్ అనేది కనిపించదు. ఆ టైంలో ఈ యెల్లో లైట్స్ అనేది ఎక్కువగా యూజ్ అవుతాయండి. ఏదైనా యెల్లో లైట్స్ అనేది ఎక్స్‌ట్రాగా కింద బంపర్‌లో మనకి కంపెనీ వాడు ఫిట్టింగ్ ఇస్తాడు. వాటిల్లో ఎక్స్‌ట్రా లైట్స్ అనేది యెల్లో లైట్స్ ఉపయోగించండి. ఫ్రెండ్స్, ఊటీకి వెళ్ళడం ఒక అందమైన అనుభవం అండి. కానీ అక్కడి వాతావరణానికి తగినట్టుగా సిద్ధం అయితేనే ఆ ట్రిప్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి సూచన మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబంతో సంతోషంగా వెళ్ళండి. అలానే సురక్షితంగా తిరిగి రావాలని ఆ షిరిడి సాయినాథుడు సాక్షిగా ప్రతి ఒక్కరికి నా నా జాగ్రత్తలు కొన్ని కొన్ని పాటించాలని కోరుకుంటూ, అలానే మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి స్పీడ్ కంటే సేఫ్టీ మొదటి ప్రాధాన్యం ఇవ్వండి. రూల్స్ పాటించండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి. జాగ్రత్తగా డ్రైవింగ్ అనేది చేయండి. సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేనైతే
కోరుకుంటున్నానండి, ఆశిస్తున్నాను. అందుకే నేను ప్రతి వీడియోలో డ్రైవింగ్ సేఫ్టీ గురించి తప్పకుండా చెప్తుంటాను. నేను చెప్పేది మీకు ఉపదేశం కాదండి. ఒక డ్రైవర్‌గా నాకున్న అనుభవం గురించి నా వీడియో పదే పదే ప్రతి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. 10 మంది చూసినా అందులో నలుగురైనా ఈ జాగ్రత్తలు పాటిస్తారనే ఒక నమ్మకంతో అయితే నేను ప్రతి ఒక్క విషయం నా అనుభవంతో చెప్పానండి. ఏదన్నా మీకు లాగ్ అనిపిస్తే, ఏదన్నా ఒక బోరింగ్‌గా అనిపిస్తే నన్ను క్షమించండి. అంటే నేను కొత్తగా వీడియోస్ అయితే నేను స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. కొద్దిగా నాకు ఉన్న అనుభవంతో అయితే వీడియోస్ నేను డ్రైవింగ్ చేస్తూ, నేనే ఓన్‌గా వీడియోస్ తీస్తూ, నా వీడియోస్‌ని నేనే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకుంటూ, నేను ఇప్పుడు దాకా నా జర్నీలో స్టార్ట్ అయ్యానండి. ముందర ఇక్కడ జరిగే అనుభవాల రీత్యా నేను కూడా ఏదన్నా నాకు బాగా ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల డ్రైవింగ్‌తో పాటు వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టంగా మారింది. దానివల్ల మీరు కూడా అర్థం చేసుకొని నాకు మోరల్ సపోర్ట్‌గా నా నా వెనక మీరున్నారని ఒక ధైర్యం అండి. ఆ ధైర్యంతోనే నేను వీడియోస్ అయితే రెగ్యులర్‌గా చేస్తున్నానండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలండి. మీ నమ్మకాన్ని ఎప్పుడు గూడా ఈ గుణ కోల్పోడు. కాబట్టి ఎప్పుడు గూడా మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చివరగా ఒక చాలా ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఊటీకి వెళ్ళిన తరువాత హోటల్, లాడ్జ్ లేదా రిసార్ట్స్ బుక్ చేసుకునే ముందు బయట కనిపించే అందాన్ని మాత్రమే చూసి వెంటనే అడ్వాన్స్ ఇవ్వకండి. ముందుగా రూమ్ చూసి బాత్రూమ్స్, హాట్ వాటర్, పార్కింగు, ఫ్యామిలీకి సేఫ్టీగా ఉందా లేదా అని ఒక్కసారి క్షుణ్ణంగా చెక్ చేసుకోండి. అదే విధంగా సీజన్ టైమ్‌లో కొంతమంది డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పి సాధారణంగా రూమ్‌కి ఎక్కువ డబ్బులు అడుగుతారు. అందుకే రూమ్ రెంటు, అదనపు చార్జీలు, జీఎస్టీ, చెక్ ఇన్, చెక్ ఔట్ టైమింగ్స్ అన్నీ ముందు స్పష్టంగా అడిగి తెలుసుకోండి. తర్వాత ఇబ్బంది పడే పరిస్థితికి రాకూడదండి. అదే విధంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసిన హోటల్‌కు వెళ్లి తర్వాత బుకింగ్ డీటెయిల్స్ ఒకసారిగా వెరిఫై చేసుకోండి. తెలియని వ్యక్తులకు అడ్వాన్సులు పంపకండి. అధికారికంగా బుకింగ్ తరువాతే రూమ్స్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదండి. ప్రతి ఆఫరు నమ్మకానికి నిదర్శనం కాదు. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ప్రయాణం ఆనందంగా ఉండాలంటే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. చౌక కోసం వెళ్లి మోసానికి గురి కావద్దండి. ఒకసారి అడిగి తెలుసుకుంటే డబ్బు కూడా ఆదా అవుతుంది. అడగకుండా నమ్మితే బాధే మిగులుతుందండి. అందమైన ప్రదేశానికి వెళ్ళడం గొప్ప విషయం కాదు. సురక్షితంగా వెళ్లి, సురక్షితంగా తిరిగి రావడమే నిజమైన విజయం అండి. అందుకే నేను ప్రతి వీడియోలో చెప్పే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీలో ఒకరికైనా ఉపయోగపడితే అదే నా వీడియో చేసిన అసలు ఉద్దేశం. మీరు సేఫ్టీగా ఉండాలి. మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. అదే నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. ఈ వీడియో నచ్చితే కనీసం ఒక లైక్ అయితే చేయండి. అలానే ఒక కామెంట్ మీకు నచ్చితే మీకేదైనా మీ మనసులో అనిపిస్తే కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. ఊటీలో రాత్రి రోడ్డుపై కనిపించే భారీ జంతువులను చూసి చాలా మంది భయపడతారు. కానీ అవి నిజంగా మనపై దాడి చేస్తాయా? లేదా మనమే చేసే చిన్న తప్పుల వల్ల ప్రమాదం జరుగుతుందా? ప్రతి టూరిస్టు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇదండి. ఊటీలో రాత్రి సమయాలలో మీకు రోడ్డు పక్కన లేదా అడవి ప్రాంతాల్లో భారీగా కనిపించే జంతువులు, అడవి దున్నలు, ఇండియా గౌర్ అంటారండి. వీటి శరీరం చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి మొదటిసారి చూసిన వాళ్ళకు భయం వేయడం సహజము. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి సాధారణంగా ఎవరిని వెంబడించి దాడి చేయవండి. మనుషులు వాటిని రెచ్చగొట్టకపోతే, దగ్గరకు వెళ్లి ఇబ్బంది పెట్టకపోతే ప్రశాంతంగానే తమ దారిలో వెళ్ళిపోతాయి. అందుకే కొంతమంది టూరిస్టులు ఫోటోలు, సెల్ఫీలు గూడా చాలా దగ్గరకు వెళ్ళడం, హారన్ కొట్టడం లేదా లైట్లు నేరుగా వేయడం చేస్తుంటారు. అలాంటి పనులు మాత్రం ఎప్పుడు చేయకండి. అడవి జంతువులను గౌరవించడం కూడా మన బాధ్యతే. ఒకవేళ రాత్రి సమయంలో మీ వాహనం ముందు అడవి దున్న కనిపిస్తే మాత్రం భయపడకుండా వాహనాన్ని నెమ్మదిగా ఆపి, అవే దారి వదిలే వరకు ఓపికగా వేచి ఉండండి. వాటికి దారి ఇవ్వండి. అవి వెళ్ళిపోయిన తరువాతే ముందుకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, మనం వాళ్ళ ఇంటికైతే అతిథులుగా వెళ్తున్నాము. అడవి వాళ్ళదే, మనది కాదు. అందుకే ప్రకృతిని, అడవి జంతువుల్ని గౌరవిస్తూ ప్రయాణిస్తే మన ప్రయాణం కూడా సురక్షితంగా, ఆనందంగా ఉంటుందండి. కానీ జంతువులను ప్రేమించడం కానీ కొంత దూరం నుంచే మాత్రమే ఉండాలి. ప్రకృతిని ఆస్వాదించడం కానీ దానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకండి. అడవిని గౌరవిస్తే అడవిని కూడా మనల్ని గౌరవిస్తుంది. అదే నిజమైన బాధ్యతాయుతమైన ప్రయాణికుడి లక్షణం అండి. ఎట్టకేలకు ఊటీకి చేరుకున్న కొన్ని గంటల్లోనే ఊహించని అద్భుతమైన ఘటన అయితే జరిగిందండి. మనమైతే పార్టీని తీసుకొని సురక్షితంగా ఊటీకి అయితే చేరుకున్నాం. ముందుగా పైన్ ఫారెస్ట్ ను సందర్శించి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించి, అక్కడి పచ్చని అడవి, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం మా పార్టీకి ఒక కొత్త అనుభూతినిచ్చిందండి. అప్పటికే మధ్యాహ్నం కావడంతో మా మా పార్టీ మొత్తం లంచ్ కోసం అయితే హోటల్‌కి తీసుకెళ్ళాను. అందరం కలిసి భోజనం చేసి
తర్వాత వాళ్ళను రూమ్స్ కి అయితే తీసుకెళ్లి డ్రాప్ చేయాలండి. ఎందుకంటే రేపు ఉదయాన్నే పూర్తి రోజంతా ఊటీలోనే ప్రముఖ ప్రదేశాలను, ముఖ్యమైన ప్రదేశాలను చూడాల్సి ఉందండి. మరుసటి రోజు ఉదయాన్నే రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా ఊటీలోని మరెన్నో అందమైన ప్రదేశాలు వీళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో ఆ వీడియోలు అసలు మిస్ అవ్వకండి. ఇంకా ముందర వచ్చే వీడియోలు ఇంకా ఉన్నాయండి. ఊటీలో సిటీలో ఉన్న మనకి సైట్ సీన్స్ అనేవి చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. కానీ మేము హోటల్ దగ్గరకు చేరుకునే లోపే ఊహించని సంఘటన అయితే జరిగిందండి. ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందండి. ఆకాశం నుంచి మంచు గడ్డల, వడగళ్ల వాన, వర్షం మొదలైంది. ఇలాంటి దృశ్యం నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసానండి. చూస్తున్నాను. ఈ అద్భుతమైన క్షణాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూడండి లాస్ట్ ఎండింగ్‌లో. అలా చల్లని వాతావరణం, వర్షం శబ్దం, కొండల మధ్య ఆ ప్రకృతి అందం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన అనుభూతిగా ఇచ్చిందండి ఈ ఊటీ ట్రిప్ నాకు. ఇలాంటి క్షణాల కోసమే ప్రయాణాలు చేయాలనిపిస్తుంది. నేనైతే మన వీడియోలో లాస్ట్‌లో వచ్చే వడగళ్ల వాన క్లిప్‌ని చూడండి. నేనైతే చాలా ఎక్సైట్‌గా అయ్యాను. లాస్ట్ వాతావరణం ఒక్కసారిగా సడెన్‌గా మారిపోయి వడగళ్ల వాన పడేటప్పుడు చాలా సంవత్సరాలయిందండి ఈ వాతావరణం చూసి నేను. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ లొకేషన్‌లో పడడం చాలా అనుభూతిగా ఉన్నింది. ఇప్పుడున్న వాతావరణాల్లో ఎండగా ఉన్న ఒక వాతావరణం చల్లగా మారేదానికి ఎన్నో సందర్భాలు చూస్తుంటాము. కానీ ఈ వడగళ్ల వాన వర్షం మొదలైనప్పటి నుంచి ఇలాంటి దృశ్యం నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఈ అద్భుతమైన క్షణాలు చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ మొత్తానికి ఇదే అండి మా ట్రిప్పు. మా ట్రిప్‌లో మొదటి రోజు ముగింపు కానీ అస్సలు అందాలు ఇంకా ముందున్నాయండి. తర్వాత వీడియోలో ఒకేళ నాకు వీలైతే అంటే పార్టీతో పోయిన కాడల్లా నేను వాళ్ళతో పాటు వెళ్ళలేనండి. ఎందుకంటే పార్కింగ్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి. ఒక బండి పార్కింగ్‌లో పెట్టిన కాడి నుంచి మన డ్రైవర్‌గా వెళ్ళినప్పుడు మన బాధ్యత అండి. వెహికల్‌ని జాగ్రత్తగా సేఫ్ సైడ్‌లో పార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి అన్ని దగ్గరలకి నేను పోలేను. ఒకేళ వీడియోలు నేను గాని తీయగలిగితే నాకు టైం ఉండి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ నేను అప్‌లోడ్ చేస్తానండి. ముందొచ్చే వీడియోలన్నీ. ఊటీలోని రోజ్ గార్డెన్ గావచ్చు, బొటానికల్ గార్డెన్ గావచ్చు, టీ ఫ్యాక్టరీ గావచ్చు, చాక్లెట్ ఫ్యాక్టరీ గావచ్చు, ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు మీకు చూపిస్తానండి. ఆల్రెడీ నేను మన 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 ఛానెల్‌లో చాక్లెట్ ఫ్యాక్టరీని మీకు ఆల్రెడీ పెట్టాను వీడియోస్. ఇంకా ఈ ఊటీలో ఇప్పుడు మిస్ అయినా గాని, ఇంకా నెక్స్ట్ ట్రిప్‌లో నేను పోయినా గాని, ఆ వీడియోస్ అనేవి ఖచ్చితంగా మీకు మన ఛానెల్‌లో అయితే పెడతానండి. మీకు తెలియని విషయాలు గూడా మీకు ఎక్కడ నా ట్రావెల్‌లో మీకు తెలియని విషయాలన్నీ గూడా మన ఛానెల్‌లో ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా మన ఛానెల్‌ని మాత్రం మిస్ అవ్వకుండా మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోలు కోసం మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ జర్నీలో నాకైతే చాలా మంచి అనుభూతి అయితే ట్రావెల్‌లో దొరికిందండి. ఎందువల్లంటే ఎప్పుడు ఎండగా ఉన్న సమయాలలో ఇలాంటి అరుదైన సంఘటన నాకు జరగడం చాలా ఆశ్చర్యంగా అలానే ఉన్నట్టుండి నేను ఎండగా ఉండే టైంలోనే ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయి అసలు ఆ కొండలో నుంచి వచ్చే గాలులు ఎంతో ప్రశాంతంగా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం మీద అయితే వీడియోలో చూపించినవన్నీ నేనేదో చెప్పగలిగానండి. లాస్ట్ ఫైనల్‌లో చివరిగా ఒక చిన్న మాట అయితే మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ ప్రపంచంలోనే టాలెంట్ లేని వాళ్ళు ఉన్నారండి. కానీ తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించాలని వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారండి. ఈరోజు సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ మీలోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వేదిక. మీరు రైతైనా, డ్రైవర్ అయినా, మెకానిక్ అయినా, విద్యార్థి అయినా మీకు తెలిసిన విషయాన్ని నిజాయితీగా మీడియా రూపంలో పంచుకోండి. మెదడులో వ్యూస్ రావు, సబ్స్క్రైబర్ పెరగరు. కానీ ఈ కష్టాన్ని తగ్గట్టు రెగ్యులర్‌గా వీడియోస్ పెడితే ఒకరోజు అదే యూట్యూబ్ మిమ్మల్ని లక్షల మందికి పరిచయం చేస్తుందండి. ఒక ఉద్యోగి ప్రతి నెల జీతం కోసం ఎలా కష్టపడతాడో అదే విధంగా మీరు కూడా క్రమశిక్షణతో కలిగిన వీడియోలు చేస్తే యూట్యూబ్ కూడా మీకు ఒక కెరియర్‌గా మారే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. యూట్యూబర్ అవ్వడం అంటే పేరు కోసం కాదు, డబ్బు కోసం కాదండి. సమాజానికి ఉపయోగపడే మంచి సమాచారం అందించడం కోసం. మీ వీడియో వల్ల ఒకరికైనా ఉపయోగం జరిగితే అదే నిజమైన విజయం అండి. కాబట్టి మీ టాలెంట్‌ను దాచుకోవద్దు. ఈ రోజే మొదలుపెట్టండి. కష్టపడండి. తెలియని విషయాల గురించి నేర్చుకోండి. నిజాయితీగా ముందుకు సాగండి. విజయం మిమ్మల్ని తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. ఆల్ ద బెస్ట్. జై హింద్.